సాధన ఎలా చేయాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సాధన అంటే ఏంటి? చేసే ఒక లక్ష్యంలో మనం ఏదైనా ఒక పని ఎంచుకున్నప్పుడు, ఆ పనిలో సాధన అంటే రోజు సాధన చదువుతూ ఉంటేనే, అది చేస్తూ ఉంటేనే మనకి ఆ పని వచ్చినట్టు, చేస్తున్నట్టు. ఇది క్రమం తప్పకుండా చిత్తశుద్ధి, ఏకాగ్రతతో చేస్తే సాధన అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. మనం చేసే పనిలో కూడా నిర్లక్ష్యం లేకుండా, అడ్డంకులు లేకుండా ఉంటుందనమాట. అయితే ఒక కథ చెప్తాను. ఒక దక్షిణ ఊరిలో, దక్షిణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతంలో ఒక దంపతులు ఋషి వాళ్ళ భార్య ఉండేవారు. అయితే ఆయన మహాభక్తుడనమాట. ఎవరికి? జ్ఞాని, నేత అనేసి తన సంసారాన్ని నిర్వహించేవాడనమాట. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకి వినియోగించుకునేవాడు. ఆయన భార్య వాసుకి. ఆయన భార్య అంటే వాసుకి అన్నమాట. కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడల్లా వాళ్ళ భార్య ఇంటి కింద ఒక్క మెతుకు కూడా అన్నం పోనీయకుండా వాళ్ళ భర్తకి వడ్డించేది. అంటే ఇలా సాధన, ఆమె చేసే పనులు ఎంత సాధన చూడండి. భర్తకు వడ్డించేటప్పుడు కూడా ఒక 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 ఎంగిలి మెతుకు కూడా వడ్డించకుండా, పక్కన పెట్టకుండా వడ్డిస్తూ ఉండేది. ఇలా ఉండగా భర్త ఆమె ప్రాణం విడిచి ఉండేటప్పుడు భర్త ఎప్పుడు సూది, దారం అనేది ఉంచుకునేవాడు. ఎందుకంటే అన్నాన్ని ఒకళ్ళ కింద పడినప్పుడు సూదితో మించి ఇస్తరాకులు వేసుకునేవాడు అనమాట. కానీ ఏ రోజు కూడా నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నీ సాధనకి అంత మంచి గొప్ప ఫలితం ఉంది అని ఆ ఋషి అలా అలా జాగ్రత్తగా పట్టించింది కాబట్టి ఒకనాడు ఒక జీవితాంతం చేసింది. ఇలా జీవితం చేసింది కాబట్టి ఆమెకి అంత సాధన పేరు ఒకటి, వేరొక మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.